వెల్కమ్ టు మెగానైన్ టీవీ. అయోధ్య రామాలయం కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కొలువైన పుణ్యక్షేత్రం. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత అయోధ్యలో కొలువుదీరాడు బాలరాముడు. ఆ రామమందిర నిర్మాణం కోసం భారతదేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు తమ భక్తిని చాటుకున్నారు. ఎవరికి తోచినంత వారు విరాళాలుగా ఇచ్చారు. కొందరు భక్తులు తమ ఇలవేల్పు కోసం అత్యంత ఖరీదైన ఆభరణాలు, రత్నాలు, వెండి ఇటుకలను కానుకలుగా సమర్పించారు. కానీ ఇంతటి పవిత్రమైన కార్యంలో కూడా కొందరు వివాదాలు సృష్టించే ప్రయత్నం చేశారు. భక్తులిచ్చిన వెండి ఇటుకలు మాయమయ్యాయి, కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ పేపర్లలో వార్తలు వ్యాపిస్తున్నాయి. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ వెండి ఇటుకల కథ ఏంటి? అవి నిజంగానే మాయమయ్యాయా? ఈ ఆరోపణలపై జరిగిన సిట్ విచారణ బయటపెట్టిన నిజాలేంటి? శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ ఇచ్చిన అధికారిక క్లారిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయోధ్య రామాలయం నిర్మాణం సమయంలో ఎంతో మంది భక్తులు తమ మొక్కుల కొద్దీ వెండితో తయారు చేసిన ఇటుకలను తీసుకొచ్చి ట్రస్టుకు అప్పగించారు. ఈ ఇటుకలను ఆలయ పునాదుల్లో వాడతారని చాలా మంది భావించారు. కానీ ఎప్పుడైతే ఆ వెండి ఇటుకల లెక్కలు పక్కాగా బయటకు రాలేదో వెంటనే కొన్ని దుష్ట శక్తులు రంగంలోకి దిగాయి. ఆలయ నిర్మాణంలో పారదర్శకత లేదని, విరాళంగా వచ్చిన వందలాది కిలోల వెండి మాయమైందని ఆరోపణలు గుప్పించాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ఇవి కేవలం రాజకీయ ఆరోపణలేనా, లేక నిజంగానే లెక్కల్లో తేడా వచ్చిందా అన్న కోణంలో అత్యున్నత స్థాయి దర్యాప్తు, ఆడిటింగ్ ప్రారంభమైంది. రామమందిర ట్రస్ట్ రికార్డులను చాలా క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ తనిఖీల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణలు అవాస్తవమని తేల్చి చెప్పింది. ముఖ్యంగా అనురాగ్ రస్తోగి అనే వ్యక్తి విరాళంగా ఇచ్చిన వెండి ఇటుకలకు సంబంధించి చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సిట్ స్పష్టం చేసింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రికార్డుల ప్రకారం భక్తులిచ్చిన ప్రతి వెండి వస్తువుకు పక్కాగా లెక్కలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రికార్డుల ఆధారంగా మొదటిసారిగా 2020 జూలై 21 నుంచి జూలై 28 మధ్య కాలంలో మొత్తం 38 కిలోల వెండి విరాళంగా వచ్చిందని ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత అదే ఏడాది జూలై 29న మరో 25 కిలోల 576 గ్రాముల వెండి ఇటుకలు ట్రస్టుకు అందినట్లు రికార్డులో స్పష్టంగా నమోదు చేశారు. ఈ దర్యాప్తులో వెల్లడైన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే విరాళంగా వచ్చిన వెండి ఇటుకలు ఎక్కడికి మాయం కాలేదు. ట్రస్ట్ నిబంధనల ప్రకారం భద్రతా కారణాల దృష్ట్యా ఆ వెండి ఇటుకలన్నింటినీ కరిగించి సురక్షితమైన రూపంలోకి మార్చి బ్యాంకు లాకర్లలో భద్రపరిచారని సిట్ వెల్లడించింది. దీనికి సంబంధించి సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పంపినట్లు ట్రస్ట్ పత్రాలు సమర్పించింది. దీంతో వెండి ఇటుకలు కనిపించకుండా పోయాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం తప్పుడు వార్త మాత్రమేనని సిట్ తేల్చి చెప్పింది. కానీ మరోవైపు జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనురాగ్ రస్తోగి ఇచ్చిన 60 కిలోల వెండి కడ్డీలు ఆచూకీ లేకుండా పోయాయని, ప్రాణప్రతిష్ఠ సమయంలో వాటిని చూడలేదని వాదిస్తున్నారు. అలాగే విశ్వసింధి సేవా సంఘం అంతర్జాతీయ అధ్యక్షుడు రాజు వి మన్వావి 2021 జనవరి 26న 200 కిలోల వెండి ఇటుకలను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్కి అందించామని, కానీ వాటికి రసీదు రాలేదని పేర్కొన్నారు. అంటే ఈ వివాదం ఇంకా పూర్తిగా సద్గుమణగలేదని స్పష్టమవుతుంది. ఈ వెండి ఇటుకల వ్యవహారానికి క్లారిటీ వచ్చినప్పటికీ ఆలయ విరాళాల లెక్కింపులో జరిగినట్లు చెప్తున్న కొన్ని ఇతర అవకతవకలపై దర్యాప్తు మాత్రం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం పోలీసులు, సిట్టు 2 వేర్వేరు కోణాల్లో ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. వెండి ఇటుకల గొడవ ఒకటైతే విరాళాల లెక్కింపులో జరిగిన అవకతవకలు మరొక గొడవ. అధికారుల ప్రాథమిక విచారణలో ఉద్యోగుల నిఘా, నగదు లెక్కింపు ప్రక్రియ, సీసీటీవీల నిర్వహణ, మందిరం నుంచి బ్యాంకుకు విరాళాల సొమ్మును తరలించే విధానంలో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ లోపాల ఆధారంగానే దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో రామమందిరం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్తో పాటు మరో కీలక సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ట్రస్ట్లోని ఈ కీలక వ్యక్తుల రాజీనామాలు ఈ కేసులో మరింత ఉత్కంఠను పెంచాయి. ఈ మొత్తం వ్యవహారంలో వెండి ఇటుకల అదృశ్యం అనే వార్త ఒక ఫేక్ న్యూస్ మాత్రమేని సిట్ తేల్చి చెప్పినప్పటికీ విరాళాల లెక్కింపులో అవకతవకలపై దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. ఇది చాలా పెద్ద విషయం. నిజానికి రామమందిర నిర్మాణం అనేది దేశ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంది. అలాంటి పవిత్రమైన ప్రాజెక్టులో ఇలాంటి ఆరోపణలు రావడం చాలా దురదృష్టకరం. ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామాలు ఈ కేసులో తీవ్రతను తెలియజేస్తున్నాయి.
దర్యాప్తు సంస్థలు ఈ కేసును ఎంత వేగంగా పారదర్శకంగా పూర్తి చేస్తాయన్నది ఇప్పుడు చూడాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ట్రస్ట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. విరాళాల అక్రమాలకు పాల్పడిన అసలైన దోషులపై కఠిన చర్యలు ఉంటాయని దర్యాప్తు సంస్థలు స్పష్టంగా హెచ్చరించాయి.